అది. నిన్న బట్టి విక్రమార్క గూడా మాట్లాడుతున్నాడు ప్రెస్ మీట్‌లో. గత ప్రభుత్వం 7,00,000 కోట్ల అప్పు జేసిపోయింది. వాళ్ళు జేసిన అప్పులకే వడ్డీలు కట్టడానికే సరిపోతున్నాయి పైసలన్నీ. మీకు ఒక విషయం మాకు టైం చెప్పాలా? ఇవ్వరా అని జెప్పి మాట్లాడుతున్నాడు. పచ్చి అసమర్థ రాజకీయ నాయకుడు ఎవడన్నా ఉంటే అది బట్టి విక్రమార్క. ఆయనకసలు ఆర్థిక శాఖ మీద అవగాహన లేదు. హ్మ్. ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలదు. హ్మ్. ఆయన ఎంతసేపు గోతికాడ వెయిట్ చేస్తున్న ఒక నక్క. హ్మ్. ఎప్పుడు రేవంత్ రెడ్డి పోతాడా? హ్మ్. ఎప్పుడు నేను ముఖ్యమంత్రి అవుతానని రాజశేఖర్ రెడ్డి లాంటి బట్టలు వేయడము, హ్మ్. ఏదో సంయమనంగా మాట్లాడి ఆయనదంతా నటన. ఓకే. ఆయన ఆయనలో డెప్తే కనబడదు. ఓకే. అసలు రాజకీయంగా హ్మ్. పార్టీకి సంబంధించిన వ్యవహారాలలో ప్రజల యొక్క మనోభావాలతోని గాని, ప్రజల యొక్క విశ్వాసం గాని చూరగొన్న నాయకుడిలాగా హ్మ్. ఆయన ఎన్నడూ లేడు. ఓకే. అసలు ఆయనకి ఎన్నడూ ప్రజా విశ్వాసం ఆయన వైపు లేదు. ఓకే. ఇప్పుడు మళ్ళీ గనక ఎన్నికలంటూ జరిగితే హ్మ్. ఈ మంత్రులందరికీ డిపాజిట్లు రావు. ఎవ్వడికి. ఆ! మీరు స్టాంప్ కాగితం రాసిస్తా. ఓకే. దమ్ముంటే ఆ! ఒక లిట్మస్ టెస్ట్ కింద హ్మ్. ఎవడో ఒక మంత్రి రాజీనామా చేసేసి హ్మ్. నేను గెలుస్తా అని తొడగొట్టి నిలబడేటాన్ని ఒక్కని పేరు చెప్పండి సార్. హ్మ్. నేను ఏదంటే అది. ఒకవేళ నేను రాజకీయ విశ్లేషణే మానేస్తా. ఓకే. అంతెందుకు హ్మ్. ఈవెన్ ముఖ్యమంత్రితో కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఓకే. రేవంత్ రెడ్డి కూడా హ్మ్. నిజంగా నా యొక్క పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. హ్మ్. నేను ఏదో అతను అన్నాడు కదా! లోక్‌సభ ఎలక్షన్స్ అప్పుడు హ్మ్. రెఫరెండమ్ అని. హ్మ్. ఈనాడు ఒక టెస్ట్ కోసమని, హ్మ్. ఒక లిట్మస్ టెస్ట్ కోసమని ఆయన మంత్రివర్గ సహచరులు గాని, ఆయనకు నచ్చిన స్థానాన్ని ఎన్నుకోమను. హ్మ్. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలలో ఏదన్నా ఒకదాన్ని నమ్ముకొని హ్మ్. ఆయన నిలబడమను, లేతే ఆయన పార్టీ ద్వారా నిలబెట్టించి వాళ్ళని గెలిపించమను. అప్పుడు ఆయన కార్యదీక్షత మీద, ఆయన పరిపాలన మీద నిజంగా ప్రజలు ఆయన్ని ఇష్టపడుతున్నారా? అప్పుడు తేలిపోతది. అంటే ఏడాదిలోనే డిసైడ్ జేస్తారంటారా పబ్లిక్ వీళ్ళు మంచిగా చేస్తున్నారా లేదా? అసలు అంటే ఏడాది కాదు సార్, నెల రోజులు పట్టింది. హ్మ్. ఎప్పుడైతే రైతు భరోసా అనే దాన్ని స్టార్ట్ చేయలేదో, హ్మ్. రైతు బంధు ఎగ్గొట్టడం మొదలెట్టినాడో, హ్మ్. ఇవ్వలేకపోయినాడో, షాదీ ముబారక్ అనే దానికి పంగనామాలు పెట్టినాడో, హ్మ్. అప్పుడే ప్రజలకు అర్థమైంది ఈడు ఒట్టిగా అబద్ధాలు ఆడినాడు. హ్మ్. ఏదో మా ఓట్లు దండుకోవడానికి చేసిన రాజకీయ కుట్ర హ్మ్. అనే విషయం వాళ్ళు గ్రహించినారు. ఓకే. అందుకే ప్రజలు ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డిని సీరియస్‌గా తీసుకోలేదు. రైట్. ఇప్పుడు పార్లమెంట్ ఆ! ఎన్నికల్లో ఆ! ఎందుకు గెలిచినారు అనంటే, హ్మ్. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కొన్ని సీట్లే గెలిచినారు. ఓకే. అంటే వాళ్ళు అసెంబ్లీలో అసెంబ్లీ స్థానాలకు సరిపడ మంది గెలిచినారో, హ్మ్. ఇంతే నిష్పత్తిలో కూడా పార్లమెంట్‌లో గెలవాల. హ్మ్. కానీ పార్లమెంట్‌లో సడెన్‌గా విండ్ మారింది గదా! హ్మ్. అంటే మోడీని చూసి ఓటు వేసినాడు అని ఏదో ఒక అవును. వీరతవాదము, అవును. థర్డ్ క్లాస్ ఆర్గ్యుమెంట్ జేస్తారు. హ్మ్. మోడీని చూసి ఓటు వేయడము అనేది ఏది ఉండదు. దక్షిణాది ప్రజలు ఎప్పుడు కూడా హ్మ్. వాళ్ళ ఓన్ వేలో వాళ్ళు ఆలోచిస్తారు. ఇట్లా, ఓకే. అట్లా అని కాదు. హ్మ్. నాడు ఇందిరాగాంధీ హ్మ్. దేశమంతా ఓడిపోయినా కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్‌లో గెలిచింది. ఓకే. సో, కాంగ్రెస్ యొక్క గౌరవ మర్యాదలు, ప్రేమాభిమానాలు ప్రజలలో ఇంకా ఉన్నప్పటికీ, రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి వల్ల మొత్తం పార్టీకే చెడ్డ పేరొస్తుంది. ఇంతకుముందు మీరొక మాటన్నారు. 'బట్టి విక్రమార్క' రేవంత్ రెడ్డి ఎప్పుడు పోతాడా? ఎప్పుడు నేను సీఎం చైర్ అని జెప్పి కాచుకొని కూర్చున్నాడని జెప్పి మీరు మాట్లాడుతున్నారు. నిజంగానే అట్లాంటి స్కెచ్ ఉందంటారా? జరుగుతుందా? 100% అదే ఉంది. ఇంకా ఆల్రెడీ ఏముంటది? డిప్యూటీ సీఎం ఉన్నాడు గదా! 'బట్టి విక్రమార్క'. సార్ డిప్యూటీ సీఎం ఆ! అక్కడికి సంతృప్తి పడతారా? హ్మ్. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసినాడు, లంచ్ చేయడా? ఇప్పుడు హ్మ్. ఎక్కడో నల్లమల అడవుల్లోంచి తొక్కుకుంటూ వచ్చిన ఆయనకు ముఖ్యమంత్రి పదవి వస్తే, హ్మ్. అసలు ఆయనకి ఏ సంబంధం కాంగ్రెస్‌తోని? హ్మ్. కాంగ్రెస్‌లోనే పుట్టి పెరిగిన వ్యక్తి గదా! హ్మ్. సహజంగా ఆయనే కాంగ్రెస్ పార్టీ మేము షెడ్యూల్ కులాల వాళ్ళకి సమానమని ప్రతిపాదిస్తా అన్నది గదా! హ్మ్. సో, ఆ దశలోపల నేను ఎస్సీ స దానికి తెగకు చెందిన వాడిని. నేను మంచిగా చదువుకున్న వ్యక్తిని. నేను పార్టీలో మొదటి నుంచి విధేయుడిగా ఉన్నాను. అటు ఇందిరాగాంధీ గాని, రాజీవ్ గాంధీ గాని, ఇతరులతో గాని, తర్వాత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ అతను వైఎస్ రాజశేఖర హ్మ్. రెడ్డికి అత్యంత సన్నిహితుడు. సో, ఈ రకంగా ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయని ఆయన భావన. ఓకే. అందుకోసమని ఈ చివరగా చెప్పండి సార్. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికలొస్తాయి. దాని తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు గూడా దగ్గరలో రాబోతున్నాయి. దాని తర్వాత మళ్ళా జమిలీ ఎన్నికలు అది ఇది అంటే ఇక 4 ఏళ్లలో మళ్ళా ఎన్నికలొస్తాయి. 4 ఏళ్లెక్కడ ఆ! అసలు 3 ఏళ్లలో వచ్చేస్తాయి 3 ఎన్నికలు. ఏళ్లలో వస్తాయి. సో, ఈ ప్రాసెస్‌లో ఒకవేళ ప్రభుత్వం పనితీరు ఇట్లనే ఉంటే, ఈ ఎన్నికలు ప్రాసెస్ మళ్ళీ అసెంబ్లీ ప్రభుత్వం ఎన్నికలొచ్చేసరికి తీరు ఎట్లా ఇట్లనే ఉంటది పరిస్థితి కాంగ్రెస్ పరిస్థితి? మీరు మీ ప్రశ్నను సరిదిద్దుకోవాలి. హ్మ్. ఏందంటే ప్రభుత్వం తీరు ఇట్లనే ఉంటే అంటే ఇట్లనే ఉంటది. హ్మ్. ఎందుకంటే మార్పు ఎ జరగదంటారా? సాధ్యం గాదు. ఎందుకంటే హ్మ్. రేవంత్ రెడ్డి నాయకత్వం ఉన్నంత కాలము హ్మ్. ప్రజలకు వంచనే జరుగుతది. హ్మ్. ప్రజలను మోసం జేయడం జరుగుతది. దగా జేయడం జరుగుతది తప్ప ప్రజాపాలన, ప్రజల కోణం లోపడ నిర్ణయాలు తీసుకోవడము, ప్రజల గురించి మంచి ఆలోచించడం
ఆయన నెత్తికి ఇప్పుడు తట్టదు. సీఎంని మార్చమంటారా మీరు? సీఎంని మార్చాలంటుర్రా? సీఎంని ఒక్కడినే కాదు, పార్టీ లోకల్ లీడర్‌షిప్‌ని కూడా మార్చాలి. ఓకే. పార్టీ లోకల్ లీడర్‌షిప్‌లో ఎట్ట తయారయ్యారంటే అందరూ వందమగదులైనారు. హ్మ్. అంటే ఎవరు ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళ గుణగానం చేయడం, వాళ్ళ కాళ్ళు పట్టుకోవడము, వాళ్ళను నయానా, భయానా బెదిరించడము, లేకపోతే బ్లాక్‌మెయిల్ చేయడం కొంతమంది చూస్తున్నాం కదా మనం. ఓకే. అట్టా వాళ్ళు పబ్బం గడుపుకుంటారంట. అది ఓకే. కాకుండా హ్మ్. నిజంగా కాంగ్రెస్ కార్యకర్తల బలం మీద గెలవాలంటే మాత్రం ఇంకా చాలా రకాలైనటువంటి మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది.